తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం రక్షణ కోసం స్థాపించినదే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ అని టీఆర్ఎస్ డి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి తోడేటి శంకర్ గౌడ్తో కలిసి నరాల సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆశయాల కోసం రక్షణ కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా కుటుంబ పార్టీగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పదం వినపడకుండా బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగిందని తెలిపారు. కేసీఆర్ ప్రజలను మోసం చేయడం మూలంగానే నేడు తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ స్థాపన జరిగిందని వెల్లడించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు నష్టపోయాయని, పాలకుల అసమర్థత చేతగానితనం మూలంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దివాళా తీశాయని, రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. తన ప్రాణం ఉన్నంత వరకు గులాబీ జెండా కిందనే ఉండాలని, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినా మళ్లీ గులాబీ జెండా కిందనే ఉండాలని టీఆర్ఎస్ డి పార్టీ బాధ్యతలు తీసుకుని రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానం సంపాదించడం జరిగిందని తోడేటి శంకర్ గౌడ్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీని బలంగా రాజకీయాల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆశల కోసం, ఆశయాల కోసం, ఆకాంక్షల కోసం ఏర్పడిందే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్ డి పార్టీ. అంటే ఏ తెలంగాణ ప్రజలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ను అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో 3 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మేము సుప్రీంకోర్టులో కేసు గెలిచి టీఆర్ఎస్ అనే పదాన్ని మళ్ళా తెలంగాణలో బతికించడం జరిగింది. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, తెలంగాణ కోసం అమరులైనటువంటి, తెలంగాణ కోసం తమ మేధో సంపత్తిని ఉపయోగించినటువంటి మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ చాలామంది నష్టపోయారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను నమ్ముకొని. మరి ఏ తెలంగాణ ప్రజల యొక్క ఆశలతో, ఆశయాలతో, ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు నువ్వు రాష్ట్రాన్ని ఏలి ఈ తెలంగాణ అనే పదాన్ని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తామంటే మాలాంటి మేధావులైన మేము ముందుకు రావడం జరిగింది. అందుకే మళ్ళీ టీఆర్ఎస్ అనే పదాన్ని మేము తెలంగాణలో బ్రతికించడం జరిగింది. మరి తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు, కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగాలు ఎటుపోయినాయి? డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎటుపోయినాయి? దళితులకు 3 ఎకరాల భూమి ఎటుపోయింది? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ ప్రాజెక్టులో అవినీతిమయం, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అంటే మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా, ఎడారి తెలంగాణగా, బానిస తెలంగాణగా, బతకలేని బడుగు తెలంగాణగా మారిపోయింది. దానికి కేసీఆర్ కారణం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే ఏ తెలంగాణ పార్టీ అయితే ప్రజల పక్షాన ఉండాలని, ఏ తెలంగాణ కోసం అయితే 1,300 మంది విద్యార్థులు అమరులైనారో వాళ్ళ చితి మంటల మీద వచ్చినటువంటి తెలంగాణ కాబట్టి ఆ తెలంగాణ అనే పదం తెలంగాణ ప్రజల మధ్య సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని ఈ 3 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో టీఆర్ఎస్ అనే పదాన్ని కూడా మళ్ళీ మేము బ్రతికించడం జరిగింది. నేనే ఒక ఉద్యమకారునిగా రాష్ట్ర నాయకులు కావచ్చు, లోకల్ నాయకులు కావచ్చు, మా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అన్నిట్లో అని మాట్లాడితే మమ్మలను పార్టీలోకి ఆహ్వానించకపోవడం చాలా బాధాకరం అనిపించి, మరి బీఆర్ఎస్ పోయిన కానించే ఈ తెలంగాణ రాష్ట్రము వెనుకబడిపోయింది, ప్రజల్లో అసంతృప్తిగా ఉన్నారు. ఒక తెలంగాణ రక్షణ సమితి అనేది నాకు డిసెంబర్ 20 తారీఖు నాడు నా దృష్టికి రావడం జరిగింది. గతంలో 2003 13 తారీఖు 2003 పేపర్లో వచ్చింది, మళ్ళీ వేరే వాళ్ళు పార్టీ పెట్టినని. అప్పుడు మనం పట్టించుకోలే, ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి. ఇదే గులాబీ జెండాను నేను చనిపోయేదాకా ఈ కండువ మొయ్యాలనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నా, బీజేపీ వాళ్ళు రమ్మన్నా పోలే. నాకు ఏకైక లక్ష్యం గులాబీ జెండా, ప్రజల పక్షాన కొట్లాడాలి, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పోయి నిలబడాలనే ఒక ఆకాంక్షతోని, ఆలోచనతోని నేను టీఆర్ఎస్ డీలో చేరడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ డి పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు తోడేటి స్వరూప, నాయకులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు, ఈదునూరి నర్సింగ్, కనుకుంట్ల రమేష్, వాసలరాజు, నీలం భిక్షపతి, చిగుళ్లరాజు, కోల శ్రీనివాస్, నీరెల జయపాల్ గౌడ్, శివ యాదగిరి, ఆవునూరి మంజుల, బాలసాని, సరోజన, అశోక్, రమేష్, తాజ్ తదితరులు పాల్గొన్నారు.